దంపతులు తమలో తాము కలహం ఆడుకుంటారండి. అయితే చూసేవాళ్ళు ఏమనుకుంటారంటే, అయ్యో ఈ దంపతుల మధ్య సంబంధాలు శాశ్వతంగా నాశనమైపోయినాయి అనుకుంటారు. అదేమి ఉండదు. చాలా తక్కువ సమయంలోనే వాళ్ళు మళ్ళీ ఇంతకు ముందు ఎంత అన్యోన్యంగా ఉండేవాళ్ళో అంత అన్యోన్యంగానూ ఉంటారు. ఈ రకంగా తాత్కాలికంగా ఉద్భవించి అంతే త్వరగా నాశనమైపోయే విషయాలను వివరించడానికి దంపతి కలహ న్యాయాన్ని ఉదహరిస్తారు. కదాచిత్ దంపతి పరస్పరం కలహం కురుతః తదా అన్యే చింతయతి యత్ ఏనయోః సంబంధः శాశ్వతరూపేణ నష్టः ఇతి. పరంతు కించిత్ కాలానంతరం తౌ దంపతి పూర్వప్రేమ్ణా ఏవ వ్యవహారం ఆరభేతే. ఏవం తాత్కాలికరూపేణ ఉత్పద్య అచిరాదేవ వినష్టస్య విషయే అస్య ప్రయోగే భవతి. ఈ న్యాయం విషయంలో ఒక చిన్న తమాషా చెప్తాను. ఒకసారి దంపతులు వాళ్ళది కాని ఊరికి వెళ్ళి అక్కడ హోటల్లో గది తీసుకోవాల్సి వచ్చింది. గది ఇవ్వటానికి హోటల్ వాళ్ళు, ఏమండి మీరు దంపతులని మాకు రుజువు ఏమిటి, మేము కేవలం భార్యాభర్తలకు మాత్రమే గదిస్తాము, రుజువులు ఏమైనా చూపించండి అంటే భర్త భార్యని బ్యాగ్లో నుంచి ఆధార్ కార్డులు తీసి చూపించమన్నాడు. భార్య బ్యాగ్ అంతా వెతికి, ఏమండి ఆ కార్డులు ఇంటి దగ్గరే టేబుల్ దగ్గర మర్చిపోయి వచ్చినానండి. చేసావా, నేను అనుకున్నంత పని చేసావా నువ్వు, నీకు బుర్ర లేదని నాకు ముందే తెలుసు, నీ మీద ఆధారపడడం నాది తప్పు అన్నాడు. సరే మరి ఆవిడ తక్కువ తిందా, ఆవిడ కూడా మొదలుపెట్టింది. ఏమండి నాకు బుర్ర లేదని తెలుసు కదా, మరి మీరెందుకు చేసుకున్నారు నన్ను, మీకు బుర్ర ఉంటే బుర్ర లేని దాన్ని ఎందుకు చేసుకున్నారు అని వాగ్వాదం మొదలైంది. ఆ వాగ్వాదం అటు వాళ్ళని ఇటు వాళ్ళని మామల్ని అత్తల్ని వంశాన్ని తీసుకొచ్చేదాకా వచ్చింది. ఈ లోపల హోటల్ యజమాని గది ఇవ్వాల్సిన అతను వీళ్ళని ఆపి, అమ్మా అయ్యా మీరిద్దరూ తగాదాడకండి, మీ ఇద్దరికి నేను గదిస్తున్నాను, ఎందుకంటే మీ ఇద్దరు దంపతులు అన్న విషయం నాకు అర్థమైంది అన్నాడు. దంపతుల మధ్య కలహాలు ఈ రకంగా ఉంటాయి. అయితే ఈ కలహం ఎంతసేపు నిలబడుతుంది, వాళ్ళు లిఫ్ట్ ఎక్కి పైకి వెళ్ళి గదిలోకి వెళ్ళేటప్పటికి ఈ కలహం నాశనం అయిపోతుంది, తగ్గిపోతుంది. ఈ న్యాయాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటేనండి ఈ యువతరం ప్రతిదానికి విడాకులు కావాలని కోరుకునే మనస్తత్వాలు తగ్గిపోతాయండి. అర్థమైంది కదండి. నమస్కారం.